ప్రైజ్ లార్డ్ అందరికీ. బాగున్నారా? హల్లెలూయా. వాక్యం చూస్తున్నాను. కీర్తనలో 104వ వచనం. మంచిది. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. హల్లెలూయా. హల్లెలూయా. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. హల్లెలూయా. చూడండి, ఆయన సన్నిధిలోకి చేరడం అంటే నువ్వు ప్రార్థనలోకి వెళ్ళడమే కానీ మందిరానికి రావడమే కానీ నువ్వు ఎలా రావాలంట? కృతజ్ఞతాపూర్వకంగా రావాలి. ఎలా? కృతజ్ఞతతో రావాలి. మందిరానికి ఈరోజు ఎలా వస్తున్నాం మనం అందరం? చెప్పండి. మందిరానికి వెళ్ళకపోతే అమ్మో, మందిరానికి వెళ్ళకపోతే దేవుడు గద్దించేస్తాడు, మందిరానికి వెళ్ళకపోతే శాతాన్ని ఏమన్నా చేసేస్తుంది. అర్థమవుతుందా? మందిరానికి వెళ్ళకపోతే మనకి ఏమైనా ఇబ్బందులు వచ్చేస్తాయి, మనకి ఏదైనా కీడు వచ్చేస్తుంది, భయంతో మందిరానికి వస్తారు. అవునా కదా? మందిరానికి ఆ విధంగా కాదు, కృతజ్ఞతతో రావాలి. ఎందుకు కృతజ్ఞతతో రావాలి అంటే, మీకు ఒకసారి నేను చెప్పాను. నేను చిన్నప్పుడు 7th క్లాస్లో ఉన్నప్పుడు నేను తుఫాన్ వస్తున్నప్పుడు తుఫాన్ తగ్గడం కోసం అన్ని విధాలా అన్నీ అడిగేసాను, ఎక్కడ తగ్గల. అప్పుడు నేను యేసయ్యా నువ్వు దేవుడు అంట, నువ్వు నిజంగా తగ్గిస్తే నేను నిన్నే నమ్ముకుంటాను అని అనుకున్నాను. నిజంగా తగ్గింది. తగ్గేగా ఏది చేస్తున్నా పదే పదే ఆ వాయిస్ గుర్తొచ్చేది, నిన్నే నమ్ముకుంటాను అన్నావుగా అని. అమ్మో, ఆ మాట దేవుడు విన్నాడు. నేను అన్నాను కదా అని నేను ఉన్నాను. అలాగే 10th అయింది, ఇంటర్లోకి వచ్చాను. చాలా సమస్యలు వస్తూ ఉంటే నేను ప్రార్థన చేస్తుంటే, దేవుణ్ణి అడుగుతుంటే నాకు చాలా కార్యాలు చేశాడు. ఆ కార్యాలు చేసినప్పుడు నాకు ఏం కలిగి ఉన్నానంటే, నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. నాకు దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఆ తర్వాత నేను మందిరానికి వస్తే నాకు ఒక గొప్ప విషయం తెలిసింది. ఏంటి ఆ విషయం అంటే, ఈయనే దేవుడని, నరకము పరలోకం ఉంటుందని, పరలోకం వెళ్ళాలంటే అది ఈయన ద్వారానేని, మన పాపాన్ని బట్టి మనం మరణించాల్సి ఉందని, కానీ మన పాపమంతా కడిగి ఆ పాపం ఆయన మీద వేసుకొని ఆయన మన బదులు ఆయన మరణించి తిరిగి లేచారని, ఇంత గొప్ప విషయం తెలిసింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన మరణము నుంచి నిన్ను తప్పించి నీ పాపములను కడిగి నీ స్థానములో ఆయన మరణించి తిరిగి లేచి నిన్ను బ్రతికించిన ఆయనకి నువ్వు రుణం ఎలా తీర్చగలవు? ఇప్పుడు ఎవరన్నా నీకు 100 రూపాయలు హెల్ప్ చేశారనుకో, నువ్వు 200 హెల్ప్ చేయొచ్చు, రుణం అలా తీర్చుకుంటావు. యేసు ప్రభువు రుణం ఎలా తీర్చుకోగలవు? ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచి విజయాన్ని ఇచ్చి నీ శాపము నీ పాపం ఆయన భరించి ఆయన ఆశీర్వాదము నీకు ఇచ్చిన దాన్ని రుణము తీర్చగలవా? తీర్చలేం. కాబట్టి ఆయన చేసిన మేలుకి మనం కృతజ్ఞులై ఉండాలి. ఆయన చేసిన దానికి నువ్వు కృతజ్ఞతతో దేవుని మందిరానికి ఆయన సన్నిధిలో గడపడానికి, ఆయనతో ఉండడానికి. నిన్ను ఎవరన్నా ప్రేమించి
నీకు ఎక్కువ సహాయం చేసినప్పుడు నువ్వేమి చేస్తావు? వాళ్ళ ప్రేమను బట్టి నువ్వు వాళ్ళని ప్రేమిస్తావు, అవునా కదా? వారితో ఉండడానికి ఇష్టపడతావు. అదేవిధంగా దేవుడు మనకి చేసిన మేలు బట్టి మనం కృతజ్ఞులై ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. జనులు ఎలా ఉన్నారంటే కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. అంత్య దినాల్లో చేసిన మేలును బట్టి దేవునితో సహవాసం కలిగి ఉండట్లేదు, దేవుని సన్నిధికి కృతజ్ఞతతో రావట్లేదు, భయంతో వస్తున్నారు, లేకపోతే రొట్టె కోసం వస్తున్నారు. అంటే ఏ ఆశీర్వాదాల కోసం, అద్భుతాల కోసం, భయాల కోసం ఏదో ఆశించి వస్తున్నారు తప్ప దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతతో రావట్లేదు అని దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు సన్నిధికి కృతజ్ఞతతో రావాలి. ఎందుకంటే సిలువలో నీకు మరణించైనా నీకు జీవితాన్ని ఇవ్వడమే కాదు, ఇంకోటి చేశాడు. ఏంటైనా సమస్తాన్ని నీకు ఈ భూమి మీదే కాదు, పరలోక రాజ్యాన్ని కూడా సిద్ధపాటును అన్నీ ఇచ్చాడు. నీకు మహిమ వస్త్రం ఇచ్చాడు, అవునా కాదా? ఈ లోకంలో నీకు ఐశ్వర్యం ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, దురాత్మల్ని ఎదిరించటకు, అవునా కదా? అంత గొప్పగా దేవుడు నీకు సమస్తం ఇచ్చాడు. నువ్వు విశ్వాసం ద్వారా పొందుకోవాలంతే. నువ్వు విశ్వాసము ద్వారా, నీ విశ్వాసం లేని తనం అది. నువ్వు ఏదైనా దేవుని దగ్గర ఎలా పొందుకోవాలి? విశ్వాసముతో పొందుకోవాలి. హల్లెలూయా. అంతేకాదు ఆయన సన్నిధిలో నీకు దేవుడు చేసిన మేలు బట్టి ఎక్కువ సమయం కృతజ్ఞతతో ఆయన్ని వెంబడించడమే కానీ, ఆయన పరిచర్య చేయడమే కానీ, ఆయన సేవ చేయడమే కానీ నువ్వు కృతజ్ఞత కలిగి ఏం చేయగలవు? ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలవు? చెప్పండి, ఏం చేసి ఆయన రుణం తీర్చుకోగలవు? నువ్వు ఏం చేయలేవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రాజుగారు ఉన్నారనుకోండి. ఆ రాజుగారు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు నిండిన వాళ్ళకి పనులు చేసుకోలేరని వాళ్ళకి నెలకింత అమౌంట్ ఇవ్వడము, వాళ్ళకి అవసరాలకి సరిపడా ఏదైనా ఏర్పాటు చేశాడు అనుకోండి ఆ రాజ్యంలో వాళ్ళకి. అది కొంతమందికి తెలిసింది. వచ్చి తీసుకున్నాడు, వాళ్ళతో చెప్తున్నారు, మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి, వెళ్ళి ఇక్కడ ఉన్నాయని ఆ విధంగా ఇస్తున్నామని చెప్పారు అనుకోండి. ఇప్పుడు వాడు తీసుకెళ్ళినాడు, వాడికి కావాల్సినంత ఇస్తారు అన్న కదా. ఇంకొకడికి ఇవ్వవలసింది వీళ్ళకి ఇవ్వరు కదా, వాడికే ఇస్తాడు. ఇంకొకటిది ఇచ్చే అవకాశం లేదు. వాళ్ళు వెళ్ళి, అయ్యా రాజుగారు ఇలాగా మనకి సమకూర్చారు, మీరు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తే వాళ్ళు కూడా వెళ్ళి తెచ్చుకుంటారు. చెప్పకపోతే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అదే కష్టంలో ఉండిపోతారు, అది పోగొట్టుకుంటారు. కానీ చెప్తే వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారా? తెచ్చుకోరా? అలా తెచ్చుకోకుండా చాలామంది శ్రమలో మగ్గిపోయి చేసుకోలేకపోయినా ఆకలి చావులు చచ్చారు అనుకోండి. అది రాజుగారు తెలిసిందనుకోండి. ఈ పట్టుకెళ్ళి ప్రశ్నిస్తాడా? ప్రశ్నించడా? పిలిచి నేను చెప్పానా లేదా, నేను వాళ్ళందరికీ ఉంచానని. మరి మీ పక్కనే ఉన్నారు కదా వాళ్ళు, మీరు తీసుకెళ్తూ వాళ్ళకి ఎందుకు చెప్పలేదు అని గద్దిస్తాడు. పనిష్మెంట్ కూడా ఇస్తాడు. ఇవ్వడానికి కోపం వస్తుంది, ఇవ్వాలని. ఎందుకంటే చెప్పమన్నా సరే చెప్పలేదని. అదేవిధంగా యేసయ్య మనకిచ్చిన రక్షణ, మనకిచ్చిన పరలోక రాజ్యము, మనకిచ్చిన ఆశీర్వాదాలు ఇతరులకి చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? మీరు ఇక్కడికి వచ్చి వాక్యం విని మీరు తెలుసుకున్నారు విషయం. ఇది చెప్పాలా వద్దా మీ చుట్టుపక్కల వాళ్ళకి? ఇదే అడుగుతాడు రేపు దేవుని రాజ్యం వచ్చినప్పుడు. నేను ఇచ్చిన నీకు ఉచిత రక్షణ నువ్వు ఎంతమందికి ప్రకటించు, ఎంతమందికి చెప్పు. చెప్పకపోతే అంటాడు ఏమని? అందుకే పౌలు అంటున్నాడు ఏమనంటే, అయ్యో సువార్త ప్రకటించని ఎడలా నాకు శ్రమ, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈ ఉచిత రక్షణ ప్రకటించవలసిన భారం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఏమని? శిష్యులు పిలిచి ఏమన్నాడు? ఆయన ఆరోహణం అయిపోతూ చెప్పింది, ఈ భూదిగంతముల వరకు వెళ్ళి నా సాక్షులయ్యండి, మీరు కన్నవి మీరు చూచినవి చెప్పండి, పంపి. అదే చెప్పాడు ఆయన, అవునా కదా? నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మనివాడు శిక్షించబడతాడు. అంతేనే.
చెప్పాడా లేదా? అదే మాట. ఇప్పుడు రేపు రాకుడు వచ్చినప్పుడు మనల్ని దేవుని వద్దకు వెళ్ళినప్పుడు అదే క్వశ్చన్ అడుగుతాడు, ఎంతమందికి చెప్పావు ఉచితమైన రక్షణ? హల్లెలూయా. చెప్పవలసిన బాధ్యత మనకుంది. ఇంకోటి, దేవుడు మహాకృప ఎంత ధన్యం అంటే లోకంలో ఎవరికీ లేని ధన్యత మనకిచ్చాడు. నీకేదో ఒక శ్రమ అనుమతించబడ్డబట్టే నువ్వు మందిరానికి వచ్చావు, అవునా కదా? నువ్వు మందిరానికి రావడం వల్లే ఈయనే దేవుడని, ఈయన ద్వారానే మనకి నరకము నుంచి విడుదల, నిత్యరాజ్యం ఉందని తెలిసింది, పొందుకున్నాం, అవునా కదా? అంటే వాళ్ళకన్నా మనం ఎంత ధన్యులం, మనల్ని ఎంత ప్రేమించాడు, మనల్ని ఎంత తప్పించాడు, అది తెలిసినప్పుడు నేను ఎంతో మురిసిపోయాను. ఏ పాటి దాన్నయ్యా నేను, ఈ యొక్క జనంలో నన్ను ప్రేమించి నన్ను నడిపించావు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం చాలా, ఒక వ్యక్తి అంటాడు సుంకరి ప్రార్థన ఉంటుంది కదా, పరిసైన ప్రార్థన. ఇగో నేను ఈ సుంకర్లా లేను, నేను పరిశుద్ధుడిని, నేను కానుకలు ఇస్తున్నాను, దశంభాగం ఇలా ఉండక, ఇలా చేయక, అలా చేయక, అనే కదా. దశంభాగాలు ఇచ్చేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మన ఊహలు ఎలా ఉంటాయి తెలుసా? నా ప్రార్థన బట్టే, నా పరిశుద్ధత బట్టే, నేను ఎంత పరిశుద్ధంగా ఉంటే అంత గొప్ప కార్యాలు జరిగిపోతాయి, నేను ఎంత గొప్ప ప్రార్థన చేసేస్తే అంత జరిగిపోతాయి. మనిషిలో కొంచెం అహంకారం ఉన్నా దేవుడు పని చేయడు. మనం అహంకారంతో కదలకూడదు, కృతజ్ఞతతో కదలాలి. ఆయన శక్తిని, ఆయన చేసిన దాన్ని మనము నమ్మి దాన్ని మనం విడుదల చేస్తూ బ్రతకాలి తప్ప నీ పరిశుద్ధతను బట్టో, నీ ప్రార్థన బట్టో, నీ అభిషేకాన్ని బట్టో అది జరిగిపోతుందని నువ్వు అనుకోకూడదు. ఎప్పుడైతే అలా అనుకున్నావో అది గర్వం. గర్వాంధులను దేవుడు ఎదిరిస్తాడు. అర్థమవుతుందా మీకు? గర్వాంధులు దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. అందుకే మన ప్రార్థనలు బట్టి, నీ ప్రార్థన బట్టి ఏది జరగట్లా, నీ పరిశుద్ధత అనేది ఏది లేదు. నీకు పరిశుద్ధత ఇచ్చిందే దేవుడు, అవునా కాదా? నీకు సమస్తం ఇచ్చింది దేవుడు. నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ఆయనకి కృతజ్ఞతతో ఆయనకి పరిచర్య చేయాలి. కృతజ్ఞత నీ హృదయం అంతా దేంతో నిండిపోవాలి? ఆయన నీకు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతతో నిండిపోవాలి. నువ్వు అడగక ముందే, నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక ముందే నీ కొరకు ప్రాణం పెట్టు. నువ్వు అడిగేవానా? నీకుందా? నీకు తెలుసా పరలోక రాజ్యం ఉందని, నరకం ఉందని? నువ్వు చచ్చిన తర్వాత ఏమవుతుందో నీకు తెలియదు. కానీ తెలియని విషయాలన్నీ తెలియజేస్తూ ఆయన నీకు చేసిన మేలు కృప, దాన్ని కృప అంటారు, అనక. ఆ పాట ఉంటుంది, ఏం పాట? కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు. ఏం కృప? నువ్వు అడగకుండా, నీకు తెలియకుండా నిన్ను ఇక్కడికి నడిపించి నిన్ను నిత్యరాజ్యానికి సిద్ధపరుస్తూ, నిన్ను భద్రపరుస్తూ, నిన్ను కాపాడుతూ, ఆయన చేసిన మేలు బట్టి తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలం అంతా కృతజ్ఞతతో నిన్ను స్తుతిస్తాను. హల్లెలూయా. చూడండి, కుష్టి రోగం కలిగిన వాళ్ళు వెళ్ళి మీ యాజకులకు కనపరుచుకోండి మీ దేహాలని చెప్పినప్పుడు ఆ 10 మంది వెళుతూ ఉండగా స్వస్థపడతారు. యేసు ప్రభువు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వస్తారు, స్వస్థపరచమని అడిగితే, సరే మీ యాజకులకి వెళ్ళి మీ దేహాలను చూపించుకోండి అని చెప్పి పంపించినప్పుడు వారికి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చుకోమని చెప్పినాడు. వాళ్ళు వెళ్తూ ఉండగా దారిలో స్వస్థ వచ్చేస్తుంది. ఆ స్వస్థత చూసుకొని వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు. కానీ ఒక వ్యక్తి కృతజ్ఞతతో వెనక్కి వస్తాడు, దేవుని స్తుతిస్తాడు. ఆ వచ్చిన వాడిని చూసి యేసుప్రభువు అడుగుతారు,
10 మంది స్వస్థపడలేదా? నువ్వు ఒక్కడవే నా స్వస్థపడ్డావు, నువ్వే వచ్చేవేటి వెనక్కి, వాళ్ళేని అని అడుగుతున్నావు. హల్లెలూయా. దేవుడు చేసిన మేలు బట్టి మనం కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో కనబడాలి. ప్రతి ఒక్కరిని అడుగుతాడు, ఏరి సన్నిధులు ఏరి నా బిడ్డలు, మీరందరూ పొందుకోలేదా? నువ్వు ఒక్కడవే పొందుకున్నావా? అవునా కాదా? ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఫరోని అంటున్నాడు, నన్ను ఆరాధించడానికి పంపించు, ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయనతో ఉండడానికి. ఎందుకు నువ్వు ఆయనతో ఉండాలి? చూడండి, మహోన్నతుని చాట నివసించువాడే సర్వశక్తి నీడన విశ్రమించువాడు. ఆయన యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఏ అపాయము నీ వద్దకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మొన్న యూట్యూబ్లో ఎందులోనో చూశాను, వాళ్ళ నాన్న ఒక గ్రిల్స్ లాగా ఉన్నాయి, సన్నగా ఇనుప గ్రిల్స్ ఉంటాయి కదా, అదే పైన బయట పెట్టుకొని ఉంటారు కదా, అలాగా గ్రిల్స్తోని ఒక రౌండ్గా కట్టేసి ఒక మంచంలాగా గేట్లు పెట్టేసుకున్నారు. ఎందుకంటే నైట్లు పులులు అయ్యో, మరి వాళ్ళ ఏజెన్సీ ఏరియాలకైనా దగ్గరగా ఉన్నారేమో, పులులు అవి వస్తున్నాయని ఆ గ్రిల్స్ లాంటివి పెట్టేసుకొని లోన పిల్లలు అతను పడుకొని ఇలా సెట్ చేసుకున్నాడు రౌండ్గా. ఇంక లోపల బయటకు వస్తే తినేస్తాయి అన్నమాట, ఇంకా బయట ఉంటే తినేస్తాయి. అందుకు వాళ్ళు నైట్లు తిరుగుతాయి అన్నమాట, నైట్ ఖచ్చితంగా బయట ఉంటే తినేస్తాయి. కాబట్టి వాళ్ళు ఆ ప్రొటెక్షన్ పెట్టుకున్నారు, లోన పడుకునేలా పెట్టుకున్నారు. ఎందుకని? లోపలికి రాలేవు కాబట్టి, అవి ఇనపే కాబట్టి. అలాగే దేవునికి మనం కృతజ్ఞతతో దేవునికి మనం లోబడి ఆయన సన్నిధిలో ఆయనతో ఉండడం అనేది అపవాది నుంచి మనం తప్పించబడతాం. ఆయన సన్నిధిలో మనం లేనప్పుడు, కృతజ్ఞత కలిగి ఆయనతో మనం ఉండనప్పుడు, లోకముతో ఉన్నప్పుడు అపవాది మనల్ని గర్జించు సింహాలే ఎవరిని మృంగుదునా అని ఉంది. ఈరోజు కృతజ్ఞత లేని వారమై వాక్యములోని ప్రార్థనలోని గడపకుండా మనం లోక వ్యవహారాల్లో ఎక్కువ ఉంటున్నప్పుడు అదేం చేస్తుంది? మనల్ని మింగివేయడానికి చూస్తుంది. అందుకే మనం ఎక్కువ కూడా హృదయం అంతా కృతజ్ఞతతో, మనకి చేసిన మేలులు బట్టి కృతజ్ఞతతో ఆయనతో మనం సమయం గడుపుతున్నప్పుడు ఆ కృతజ్ఞత ఇదిని బట్టే దేవుడు మనతో ఆయన సన్నిధి ఎక్కువ నిత్యము ఉంటుంది. హల్లెలూయా. మన హృదయాలు ఎలా ఉన్నాయంటే కఠినంతో నిండిపోయి ఉంటున్నాయి. హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉండట్లేదు. అర్థమవుతుందా? యేసు ప్రభువారు ప్రేమతో మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టారు, అవునా కదా? ఆయన ఒకసారి జనాన్ని చూసినప్పుడు ఆయన హృదయం కనికరముతో నిండిపోయిందంట. ప్రజలను చూసి, అయ్యో వీళ్ళు కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నారు, వీళ్ళకి వాక్యము తెలియట్లేదు అని చెప్పి వాళ్ళ మీద కనికరముతో నిండిపోయింది ఆయనకి. అలాగా మన హృదయాలు ఈ ప్రజలను చూసినప్పుడు కనికరముతో నిండిపోవాలి. మన హృదయాలు కఠినపరుచుకోకూడదు. మన హృదయాలు కఠినపరుచుకుంటున్నాం, చాలా కఠినపరుచుకుంటున్నాం. మన వరకే మనం చూసుకుంటున్నాం, మనదేంటో మనం చూసుకుంటున్నాం. కానీ దేవుని కనికరముతో నీకు కృతజ్ఞతతో నిండిపోతే నీ హృదయం అంతా దేవుడు నీకు చేసిన మేలును బట్టి, నీకు చూపిన కృప ఇతరులకి కూడా చూపించాడు. కాబట్టి వారికి సువార్త ప్రకటించాలి, వారికి యొక్క రక్షణ సువార్త ప్రకటించాలన్న వేదన నీలో ఎక్కువైపోతుంది, వారి మీద కనికరం ఎక్కువైపోతుంది. హల్లెలూయా. ఆ కనికరముతో నింపబడి నువ్వు ప్రార్థన చేసి వారి కొరకు, వారికి సువార్త ప్రకటించినప్పుడు కన్నీటితో ప్రార్థన చేసి ఈజీగా కదులుతారు. మన హృదయాలన్నీ ఎలా ఉంటాయి? వాళ్ళు చేసిన దాన్ని బట్టి, వాళ్ళు చేసే పనికి మాలిన పనులు బట్టి వాళ్ళకి అదే శిక్ష అవ్వాలి, వాళ్ళకి అలాగే జరగాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా అలాగే జరిగితే మరి మనల్ని దేవుడు మనం చేసిన పనులు బట్టి మనల్ని వదిలేయాలి కదా, మనల్ని కనికరించి మన మీద కృప చూపి మనల్ని ఈరోజు దేవుని యొద్దకు నడిపించాడు. కానీ మనం ఎలా ఆలోచిస్తామంటే మనకి వ్యతిరేకంగా ఉన్న మనుషుల్ని వాళ్ళకి ఇలాగే జరగాలి, వాళ్ళు రక్షింపబడకూడదు, వాళ్ళకి ఎందుకు చెప్పాలి, వాళ్ళకి ఇది పొగరెక్కువ, అది ఎక్కువ, ఇది ఎక్కువ అనుకుంటూ మన హృదయాన్ని కఠినము చేసుకుంటున్నాం. వాళ్ళకి కాదు, వాళ్ళ విషయంలో మన హృదయాన్ని కఠినము చేసుకుంటున్నాం.
కనికరముతో నింపబడతలేదు, మన హృదయాలు కఠినమవుతున్నాయి. ఎప్పుడైతే మన హృదయం కఠినమవుతుందో మన హృదయంలో వాక్యం ఉండదు. కఠినపరుస్తున్నప్పుడు మన నేత్రాలు మూయబడిపోయి అపవాది పనిచేయడం మొదలుపడు. అందుకే మన హృదయం ఎప్పుడు కూడా కనికరముతో నింపబడాలి. ఆ కనికరంతో నింపబడాలంటే దేవుడు నీకు చేసిన మేలులు బట్టి కృతజ్ఞతతో నింపబడిపోవాలి. హల్లెలూయా. నువ్వు నీ ప్రార్థన బట్టి, నీ పరిశుద్ధత బట్టి, నువ్వు చేసేదాన్ని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు నీ హృదయం కఠినంగానే ఉంటుంది. నీ వల్ల ఏమీ జరగట్లేదు, దేవుని యొక్క కనికరం వల్ల, కృప వల్లే నేను దేవుని యొద్దకు వచ్చాను, నేను ఈ అద్భుతాలు పొందుకుంటున్నాను, నా వల్ల కాదు, నా ప్రార్థన వల్ల కాదు, నా దాని వల్ల ఏమీ అవ్వట్లేదని నీకు కృతజ్ఞతతో హృదయం నిండినప్పుడే ఇతరులకి సువార్త ప్రకటిస్తావు. నీ పరిశుద్ధత వల్ల, నీ ప్రార్థన వల్ల అన్నప్పుడు ఇతరుల మీద కనికరం ఉండకూడదు. ఆ సుంకరి ఆ పరిసరిని వల్ల నువ్వు ఎలా చేస్తావో అసహించుకుంటావు మనుషుల్ని. అందుకే దేవుడు అంటున్నాడు, పాపాన్ని అసహించుకో కానీ పాపులను అసహించుకోకు, క్షమించండి. మీరు క్షమించి సువార్త ప్రకటించండి. మీరు క్షమిస్తున్నప్పుడు నిప్పులు కుప్పలుగా వేస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత క్షమిస్తావో సువార్త అంత ప్రకటించబడుతుంది. హల్లెలూయా. ఈ వచనము చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన విషయాల్లో దేవుడు కదలకపోవడానికి, అర్థమవుతుందా? సువార్త మన ద్వారా ప్రకటింపబడకపోవడానికి, దేవుని శక్తి మన ఎడల ప్రభావంగా మన ద్వారా పనిచేయకపోవడానికి కారణం కూడా కృతజ్ఞత లేని హృదయాలు. కృతజ్ఞతతో దేవుడికి సన్నిధికి రావట్లేదు. వాక్యం అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోవట్లేదు. సన్నిధికి వచ్చేది దేనికోసము? భయంతోనో దేనికోసమో కాదు, కృతజ్ఞతతో నిండి దేవుని యొద్దకి రావాలి. నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత కనికరము కలిగిన దేవుడు, ఎంత బలవంతుడో నీకు చేసి, నీ కొరకు ఆయన చేసిన విషయం తెలిసినప్పుడు నీకు మరింత కృతజ్ఞతతో నీ హృదయం నిండిపోతూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, మహిమపరుస్తూ ఉండాలి ఆయన నీకు చేసిన మేలు బట్టి. అవునా కాదా? అందుకే కృతజ్ఞతార్పణలతో ఆయన సన్నిధికి రావాలి, స్తుతించాలి, గణపరచాలి. అందుకే సంఘముగా కూడుకొని కృతజ్ఞతలు చెల్లించు వారమై ఉండాలి. ఎందుకంటే నీ వల్ల ఏది జరగట్లేదు, సమస్తం ఆయన చేస్తున్నాడు. ఎవరికైనా అర్థమవుతుందని నేను చెప్పేది? హల్లెలూయా. కృతజ్ఞతతో మాట్లాడాలి. నీ మాటలు చాలా అదుపులో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్త. నేను చేశాను, నేను చెందాను, నేను ప్రార్థన చేశాను, నేను ఈ పని చేశాను, నేనే తెస్తున్నాను, నేనే చూసుకుంటున్నాను, నేనే మాట్లాడేశాను, ఈ టైపు మాట్లాడకూడదు. ఇదంతా దేవుడు చేశాడు, దేవునికే మహిమ. ఎల్లప్పుడూ కూడా దావీదు యుద్ధాల్లో నెగ్గుతున్నప్పుడు విజయము దావీదుకి ఎప్పుడు వచ్చేది? అది యెహోవా వలనే వస్తుంది దావీదుకి. కానీ ఒకరోజు యుద్ధం చేసి వచ్చినాడు, విజయం వచ్చాక వచ్చి సైన్యాధిపతిని పిలిచి అంటాడు, ఒకసారి మన రాజ్యంలో యవనస్తుల్ని ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టి అంటాడు. వెంటనే యెహోవా అంటాడు, ప్రభువా ఏంటి, సాతానేంటి మీకు అలా ప్రేరేపించింది? మనం సైన్యం వల్ల కాదు కదా యుద్ధాల్లో నెగ్గేది, మనం దేవుని వలన. అంటే నేను చెప్పించేయాలి. వెంటనే దేవుని గద్దెంపు వస్తుంది. అర్థమవుతుందా మీకు? దాన్ని ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి. దావీదు చాలా హృదయానుసారుడు, కానీ సాతాను ఒక్కసారిగా ప్రేరేపించబడబోతుకి ఎవరు లెక్క పెట్టమంటున్నాడు? మనం కూడా చాలా విషయాల్లోని అడుగులు చాలా విధంగా వేస్తాం, అవునా కదా? మీరు ఏ పనన్నా చేయాలంటే మీ సంపాదన చూసుకుంటారు, అవునా? మీ టైం చూసుకుంటారు, మీ విధానాలు చూసుకుంటారు. అవి కాదు చూడవలసింది. నీకు దేవుడు చెప్పింది, నీ డబ్బుని కాదు, నీది కాదు, దేవుడు చెప్పింది చేయాలంటే చెప్పిన వాడు ఇస్తాడు. నీకెందుకు? హల్లెలూయా. నేను ఇంతే సంపాదిస్తున్నాను, నేను ఇంతే చేయగలను, లేదా నేను అంత చేయగలను, నీ వల్ల ఏది అవట్లేదు, నువ్వు దేవుని వల్ల అవుతుంది అన్నప్పుడు నువ్వు కృతజ్ఞతతో నువ్వు ముందుకు వెళ్ళిపోవడమని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అంటే కృతజ్ఞతతో మనం కదలాలి, కృతజ్ఞతతో పరిచర్య చేయాలి. ఈరోజు నేను చేసేది నేను గొప్పదాన్నని కాదు, నేనైతే శూన్యం, నేనైతే జీరో. నాకు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత. అదేవిధంగా మనకి దేవుడు మన పాపాల వల్ల ఆయన గాయపరచబడ్డాడు,
మనల్ని కడిగాడు. ఇప్పుడు ఒక ఈ పాప వచ్చింది, వాళ్ళమ్మ ఎంతో కష్టపడి మంచి కొత్త బట్టలు వేసి పంపించింది. వీళ్ళు బురద బాగుకొని వచ్చారనుకో, కావాలని బురదలో ఆడి ఎంత బాధ కలుగుతుంది, అవునే కదా? అలాగే మనల్ని దేవుడు శుభ్రంగా కడిగినప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, కానీ వెళ్ళి లోకంలోకి వెళ్ళి ఆ పాపాన్ని అంటించుకొని మనం రాకూడదు. కృతజ్ఞతతో దేవుని యొద్ద ఉండాలి, కానీ మనం ఉండవలసిన చోట ఉండకుండా మనము ఈ లోకంలో దేవుడు చేయొద్దన్నవి చేసుకుంటూ ఆయన దుఃఖపరిచే పనులు మనం చేయకూడదు. సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడిని నువ్వు ఈ లోకానికి చూపించవలసి ఉంది. మా ఇంట్లో చాలా డిస్టర్బ్ అయ్యేది. మా వారైతే కావాలని తలుపులు తీసి మరి అందరూ వినాలని గొడవాడేవాడు. అంటే ఏంటి, చెడ్డ పేరు వచ్చేయాలని. నేనైతే తలుపులు వేసేసేదా, నా తలుపులు, ఈ తలుపులు, అన్ని తలుపులు. ఎందుకంటే పక్కనే ఉండేవారు. పక్కనే ఉన్నప్పుడు తలుపులు వేసేసి సాక్ష్యం పోద్ది, సాక్ష్యం పోద్ది, సాక్ష్యం పోద్ది, ఏడ్చిదాన్ని, సాక్ష్యం పోద్ది. ఎందుకంటే భార్య పిల్లలు గద్దించడం అనేది వేరుగా ఉంటుంది, కానీ భార్యాభర్తలు గొడవ అనేది, పిల్లలు గద్దించేది ఎవరో పట్టించుకోరు, అవునే కదా? పిల్లలైతే తప్పు చేస్తారు కోసం. కానీ భార్యాభర్తలు గొడవలు అనుభూతికి అది పలుచన, అవమానం. తనేం చేసేవాడు, కావాలని తలుపు తీసేసి కావాలని అరిసేవాడు. అంటే అందరికీ తెలియాలని, ఆయన ఏం లేదు మ్యాటరు, కావాలని అలా చూసేదాన్ని, మాట్లాడేదాన్ని కదా, తలుపు వేసేసేదాన్ని. నువ్వు ఏదైనా లోన మాట్లాడు, బయట సాక్ష్యం పోతే సుమా. మనం ఎవరు? క్రైస్తవులు. ఆ విధంగానే అక్కడ ఇంటి తాళం వేసి తాళం అడగడానికి ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రార్థన కూడా చేయనవలేదు. వెళ్ళి ఆ పోలీసుని తాళం అడిగితే ఆ పోలీసు ఏమన్నాడు, వీళ్ళు సేవకులంట, వీళ్ళు సువార్త చెప్తారంట, ఈ కీళ్ళని ఒకళ్ళు కట్టుకోలేదు, ఎవరు తీసుకెళ్లారు బయటికి అన్నాడా లేదా? క్రైస్తవులమైన మనం ఇదే నోటితో సువార్త చెప్పాలంటే ఇదే నోటితో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు క్రైస్తవులు అంట, వీళ్ళు మనకి చెప్తారు. ఎవరు పోగొడుతున్నారు సాక్ష్యాన్ని? మనమే. అలాగే నేను మన దేవుడు పోషిస్తాడని చెప్పి నువ్వు వెళ్ళి వాళ్ళు అప్పడిగితే ఎలా ఉంటుంది? నీ దేవుడు పోషిస్తానన్నాడు. ఒకవేళ అభిమానంతో పైకి అనరు, కానీ లోన్ అనుకుంటారో అనుకోరా. అప్పు కూడా అడిగేదాన్ని కాదు వెళ్ళి నేను. ఎందుకని? నా దేవుడు పోషిస్తాడని చెప్పినప్పుడు అప్పు ఎలా అడుగుతాను నేను? అప్పు చేసేదాన్ని కాదు, పరిశుద్ధాత్మ నాతో మాట్లాడేవాడు. అప్పు చేయడం అనేది దేవుని చిత్తం కాదు. అప్పులకు పరిగెత్తకూడదు. ప్రార్థన చేయాలి మనం. దేవుడు ఇవ్వలేదంటే అది మనకు అవసరం లేదేమో, దేవుడు ఇవ్వలేదంటే అది ఆగమంటున్నాడేమో. అప్పు తెచ్చేద్దాం, ఇలా చేసేద్దాం, అలా చేసేద్దాం. నువ్వు ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళిపో. అప్పుడు దురాత్మనే వెళ్తాయి కుటుంబాన్ని. కృతజ్ఞత లేదు నీకు, దేవుడు ఇవ్వలేదా నీకు? నీకు సమస్తాన్ని ఇచ్చివేసి ఉన్నాడు, విశ్వాసంతో పొందుకోమన్నాడు. లేదు మనం అప్పు తెచ్చేద్దాం, అప్పులు చేసేద్దాం, అప్పులకి వెళ్ళిపోదాం, చేయకూడదు, లెక్క చెప్తాం. అది కూడా మన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నట్టు. ప్రతిదీ యేసయ్యకి కృతజ్ఞత కలిగిన వారముగా మనం ఉండాలి, కానీ ఆయనకి మహిమ తెచ్చేవారిగా ఉండాలి, కానీ ఆయన అవమానపరిచేవారిగా మనం జీవించకూడదు. నీకు కృతజ్ఞత ఆయన మీద హృదయం నిండిపోయినప్పుడు ఆయన ఎంత బలవంతుడు, ఆయన నీకు చేసినవేంటో, నీకు ఇచ్చినవేంటో తెలిసినట్టు విశ్వాసంతో ప్రార్థన చేసి నువ్వు పొందుకోవాలి, విశ్వాసంతో ఆజ్ఞాపించాలి, నువ్వు పలకాలి. అర్థమవుతుందా? అంతేగాని నీ మానవ ఆలోచనతో పరిగెత్తేస్తే నువ్వు అక్కడే మిస్టేక్స్ చేస్తున్నావు. నువ్వు అది పెద్ద తప్పు కాదనుకుంటారు. దానికి కూడా మనం లెక్క చెప్పవలసిన వారమే. ప్రార్థన చేయి. దేవుడు నీకు ఇవ్వలేదా? అది వద్దంటున్నాడేమో. నువ్వు చేసి పరిగెట్టినా అక్కడ ఏం ఫలింపు ఉండదు. హల్లెలూయా. నీ ఇష్టం నువ్వు నెరవేర్చుకుంటే నువ్వు ఆయన యొక్క రక్షణ, పందులు ఎదురు ముచ్చారు జల్లినట్టే. పందులు అలాగే తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి. ఆయన రక్షణ పాడు చేసుకుంటున్నారు. ఆయన నీకు ఇచ్చినవన్నీ నీ కళ్ళు మూసుకుపోయి ఈ లోకాన్ని చూస్తూ లోక మనుషులు పోయే పోకల్లో వెళ్ళిపోతూ ఉంటూ
నీకు దేవుడు దాచించిన మేలు, ఆయన ప్రేమించిన వారి కొరకు ఆయన సమస్తము సమకూడి జరిగిస్తున్నారు. ఆయన దాచించిన మేలు నీ కొరకు ఎంతో గొప్పది. ఆయన సిలువలో సమస్తాన్ని ఇచ్చి ఉన్నాడు. శ్వాసం ఉంచిన వారు, దాన్ని వెతికిన వారు కనుగొంటున్నారు. నువ్వు వెతకట్లేదు, నువ్వు లోకంలో వెతుకుతున్నావు. నువ్వు దేవుని యొద్ద వెతకట్లేదు. హల్లెలూయా. ఆయన అడగవు, ఆయన కొరకు కనిపెట్టవు. అర్థమవుతుందా? ఈ అంచె దినాల్లో మనుషులంట కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారంట దేవుని విషయంలో. అనవసరం. నాకైతే ఇంత గొప్ప రక్షణ ప్రకటించకుండా ఎలా ఉంటాం? ప్రకటిస్తున్నా అంటే కృతజ్ఞత కలిగిన వారముగా ఉండడం. మిగతా వాళ్ళకి అనవసరం. రక్షణ తీసేసుకున్నావా, చర్చికి వచ్చేసావా, చర్చికి రాకపోతే ఏదన్నా అయిపోతుంది, ఏ సాతాను వచ్చి ఏదో చేసేస్తుంది. ఇది వాళ్ళకి అర్థమవుతుంది వాక్యం. చాలా మందికి వాక్యం అర్థం కావట్లేదు. చర్చికి వచ్చే వాళ్ళకి అర్థమైతే ఇన్ని బాధలేంటి? మోగోళ్ళకిలా కూర్చొని ఉండిపోతే అర్థమైపోతుంది. మీరు అందరూ వినేస్తున్నారని నేను సంతోషించేస్తున్నాను అనుకుంటున్నారా? లేదు, అర్థమయ్యే రీతిలో అర్థం కావట్లేదు. శరీరానుసారంగా అర్థం చేసుకుంటున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అర్థం వాక్యాన్ని అనేక రకాలుగా అర్థం చేసుకోవచ్చు. నువ్వు నీ మనసుకి ఇష్టం వచ్చినట్టు, నీ మనసుకి ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుంటే అలా కదలడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడో, ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో ఆ ప్రకారం నువ్వు గ్రహించాలి. వాక్యం అర్థం కావట్లేదు. చర్చికి ఎందుకు వస్తున్నా అంటే రాకపోతే ఏదో ఒకటి అయిపోద్ది, ఇవ్వకపోతే ఏదో అయిపోద్ది, ప్రార్థన చేయకపోతే ఈరోజు చేయలేదు కాబట్టి ఏదో అయిపోద్ది. అన్నిటికీ కలిపి ఏంటంటే నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి, నేను పరిశుద్ధంగా ఉంటున్నాను కాబట్టి దేవుడు చేస్తున్నాను, లేకపోతే చేయట్లేదు. ఇదంతా రాంగే. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావనేనా? నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన. నువ్వు గర్భంలో రూపింపబడక ముందే నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన. నీదేదీ లేదు. అందుకే కృతజ్ఞత కలిగి ఉండడం తప్ప నువ్వు చేసేది ఏమీ లేదు. నువ్వు కృతజ్ఞత కలిగి నువ్వు చేయగలిగింది ఏమైనా ఉందంటే ఆయనతో గడపడం, ఆయన సన్నిధికి రావడం, ఆయన సాక్షిగా ఉండడం, ఆయన స్వార్థ ప్రకటించడం. నువ్వు ఇచ్చే కానుక దశంభాగం ఇవ్వాలి, కరెక్టే, కానీ అది కృతజ్ఞతతో ఇవ్వాలి. భయంతోనో ఇస్తే రెట్టింపు వస్తుందనో కాదు, కృతజ్ఞతతో. ఎందుకంటే ఆల్రెడీ నిన్ను పోషిస్తున్నాడు కాబట్టి ఆ కృతజ్ఞతతో నువ్వు ఇవ్వాలి. అర్థమవుతుందా? ప్రతిదీ నువ్వు కృతజ్ఞతతో నిండిపోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడే నువ్వు స్వార్థను ప్రకటించగలవు, అప్పుడే ఆత్మలు విడిపించగలవు. రోజు చాలా మంది స్వార్థ ప్రకటిస్తూనే ఉంటారు, హృదయాలు కఠినపరుచుకుంటూ ఉంటారు. ద్వేషము, కోపము, మనుషుల మీద కక్షలు కలిగి అది ప్రకటించినప్పుడు సువార్త ఫలించదు. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి సువార్త వెళ్ళాలి నీ ద్వారా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే నినేవే పట్టణస్తులు మీదకి ఉగ్రత వచ్చినప్పుడు యోనాతో దేవుడు మాట్లాడతాడు. వెళ్ళి నినేవే పట్టణస్తులకు చెప్పు, 40 దినాల్లో ఉగ్రత రాబోతుంది, ఆ మాట ప్రకటించు అంటే నినేవే పట్టణస్తులు చాలా బాధ పెట్టారు వీళ్ళని. కాబట్టి చెప్పడం ఇష్టం లేక యోనా వెళ్ళడు నినేవే పట్టణానికి. చివరికి దేవుడు గద్దించడాన్ని బట్టి వెళ్ళి ఏం చేశాడు? ప్రకటించి ఆ నినేవే పట్టణం కనబడేలా దూరంగా ఒక కొండ మీద కూర్చుంటాడు. కూర్చొని ఆ ఎండలోని వీళ్ళు ఎప్పుడు పోతారా అని చూస్తూ ఉంటాడు. అంటే ఉగ్రత ఎప్పుడు దిగుతుందా అని చూస్తూ ఉంటాడు. అక్కడ ఉగ్రత రాదు, ఎందుకంటే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. మరి ఏంటి ఉగ్రత రావట్లేదు అనుకుని అలా చూస్తూ ఉంటే అక్కడికక్కడ సొరకాయ మొక్క మొలుస్తుంది. ఆ సొరకాయ మొక్క మొలిచి అలా పాకేస్తుంది. అప్పుడు ఆ సొరకాయ మొక్క నీళ్ళలో, అమ్మయ్య ఈ ఎండలో కూర్చొని వీళ్ళని చూస్తుంటే దేవుడు సొరకాయ మొక్క బాగానే ఇచ్చాడని ఆ నీళ్ళలో కూర్చొని మరి ఆ నాశనం కోసం చూస్తూ ఉంటాడు. అప్పుడు పురుగును పంపి సొరకాయ మొక్కను మొలిపించి ఎదిగించిన దేవుడే ఓ పురుగును పంపించి చంపించేస్తాడు. ఆ పురుగు వచ్చి కాండంలో దాన్ని తినేస్తుంది. వెంటనే మొక్క చచ్చిపోతే ఇతనికి నీడపోతుంది. యోనాకి నీడపోతే చాలా బాధపడిపోతాడు. అయ్యో సొరకాయ మొక్క నాకు ఎంతో నీడనిచ్చిందే, మొక్క చచ్చిపోయిందే, పురుగు తినేసిందే అని ఆ పురుగుని తిట్టుకున్నాడు, బాధపడిపోయాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెయ్యని మొక్క
నీకు నీడనిస్తే అది చనిపోయిందని నువ్వు అంత బాధపడిపోతే, నేను ఈ నినేవే పట్టణస్తుల్ని, నా బిడ్డలాడు వాళ్ళు ఒక్కసారిగా నాశనం చేసేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు పశ్చాత్తాపడాలనే నేను ప్రకటించమన్నాను. వాళ్ళు పశ్చాత్తాపడితే విడిపించాలనే. అర్థమవుతుందా? అలా ఈ లోక ప్రజలకి దేవుడు ప్రకటించమని చెప్తున్నాడు. వాళ్ళ మీద మనకి కనికరం నిండాలి. కృతజ్ఞతాభావంతో దేవుడు మనకి చేసింది వాళ్ళకి తెలియక నశించిపోతున్నాం. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఈ ప్రపంచ మానవాళ్ళందరి కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. అది తెలియక ఎంతో మంది చనిపోతున్నారు. కాబట్టి ప్రకటించాలన్న భారం మనలో అధికం అవ్వాలి. వాళ్ళ మీద కనికరం ఎక్కువైపోవాలి. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తా చూడండి. ఎక్కడైనా పలానా వాళ్ళకి మొన్నేంటి 40 సంవత్సరాల వాళ్ళకా లేకపోతే ఎవరికో కానీ 18,000 ఇచ్చేవాడు జగన్. అవునా? అది కొంతమందికి తెలిస్తే అంతే చాలు. అవునా అవునా అప్లికేషన్ పట్టుకొని క్యూ కట్టేస్తారు. తెలిసిన 5 నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోతారు. అవునా కదా? వెంటనే చెప్పడం ద్వారా వెంటనే కదులుతారు. మీరు ఇప్పుడు వెళ్ళి ఏమండి యేసు ప్రభువుని నమ్ముకోండి, పరలోకం ఉంది, సమృద్ధి ఉంది, స్వస్థత ఉంది అని చెప్తే వస్తారు ఎవరన్నా? మా దేవుడు మాకున్నాడు, మాకు ఉంది స్వర్గం, మమ్మల్ని దేవుడు పోషిస్తాడు అని చెప్తారు. కానీ వస్తారు ఎవరన్నా? రారు రారు. అదే నా 18,000 వస్తుందని చెప్పండి, అంత పాహాటంగా చెప్పక్కర్లేదు. నువ్వు అప్లికేషన్ పట్టుకొని వెళ్తుండు, ఎక్కడికి ఇలా ఇస్తున్నారంట 18,000. అర్థం అవదు. ఇంకా ఆడికి కంగారే, కుదురుండదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా వెనకాల ఫాలో అయిపోతాడు, అది పట్టుకొని లాగేస్తాడు, పెట్టేసుకుంటాడు. ఇది నువ్వు పట్టుకొని గట్టిగా పట్టుకొని చెప్పని విన్నారు. అవునా కదా? వింటారా? ఇది వినరు అసలు. దానికన్నా ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం. వినరు. ఎందుకని? విననివ్వదు అపవాది. ఈ లోక అంధకార దేవత వారి హృదయాలను కఠినపరిచేసింది. నేత్రాలు మూసుకుపోయాయి, వారి హృదయాలు కఠినమైపోయాయి. అలాంటి కఠిన హృదయాల్ని మార్చడానికి చంపడం కాదు, గద్దించడం కాదు, ఆయన ఏం చేశాడు? ప్రేమతో జయించడానికి వచ్చాడు ఈ లోక. వాళ్ళ మీద కనికరమతో నిండిపోయాడు, వాళ్ళని ప్రేమించాడు. అర్థమవుతుందా యేసయ్య? కాబట్టి వాళ్ళని ప్రేమతో జయించాడు. అపవాది ఓడిపోయాడు. ఆయన క్షమించాడు మనల్ని. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదని. అలా మనం క్షమాపణతో, ప్రేమతో, దేవుడు మనకి చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతతో, ప్రజల మీద కనికరంతో నిండిపోవాలి. అందుకే సమాధానంగా వెళ్తూ ఉండాలి. మనం ఎంత సమాధానంగా వెళ్తుంటామో శాతాను అంతగా మనల్ని అందరినీ వ్యతిరేకంగా మారుస్తూ ఉంటుంది. ఎందుకు వ్యతిరేకంగా మారుస్తుంది అంటే మన హృదయం కఠినమైపోతే మనం వాళ్ళ మీద కనికరం ఉండదు, ప్రేమ ఉండదు, క్షమాపణ ఉండదు. అందుకు సువార్త చెప్పినా వాళ్ళ నేత్రాలు తెరవబడవు. వాళ్ళ నేత్రాలు తెరవబడాలి, వాళ్ళు కదలాలంటే మనం కనికరంతో నింపబడాలి, ప్రేమతో నింపబడాలి, భారంతో నింపబడాలి. ఇది ఎప్పుడు చేయగలమంటే మనం కృతజ్ఞులై ఉండాలి దేవునికి. కానీ కృతజ్ఞత లేని వారుగా ఉండకూడదు. ఎందుకంటే కృతజ్ఞులై ఎప్పుడు ఉంటామంటే చేసిందంతా ఆయన, మనది ఏమీ లేదని తెలిసినప్పుడు. హల్లెలూయా. ఆయన కాదు, అంతా నా ప్రార్థన వల్ల, నా పరిశుద్ధత వల్ల, నేను మంచోడి కాబట్టి దేవుడు నన్ను రక్షించేశాడు. కొంతమందికి ఈ మాటలు ఉంటాయి. నేను మంచోడి గాడు పరిచర్య పిలుచుకున్నాడు, నేను మంచోడి గాడు పరిచర్య జరిగిస్తున్నాడు, నేను మంచోడి గాడు సేవ, నేను మంచోడిగా, ఇవన్నీ కూడా హెచ్చించుకోవడాలి. ఇటువంటి వారి వల్ల ఎవరు కూడా ఆత్మలో రక్షింపబడరు. హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటించిన అయ్యో నాకు శ్రమ. ఎప్పుడైతే తెలుసుకున్నాడో పేతురాళ్ళు అంటారు, మేము విన్న వాటిని కన్న వాటిని ప్రకటించకుండా ఉండాలి. అలా ప్రకటించడం ఆయనకి ఎంతో ఇష్టమైన పని, ఆయనకి ఎంతో మనం కృతజ్ఞులుగా చేస్తున్న పని. అటు కృతజ్ఞత లేని వారై మీకు చేసినది మీరు పొందుకొని కూడా మీ పనులు మీరు చూసుకోవడంలో బిజీ అయిపోతున్నారు తప్ప దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో గడపడం, ఆయన సాక్ష్యాన్ని కాపాడుకోవడం, ఆయనకి మహిమ తేవడం, ఆయన మహిమ కొరకు బ్రతకడం, ఇవే ఉండట్లా. మన ఇష్టం, నా నోరు నా ఇష్టం, నా చూపు నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం, నా సంతోషం నా ఇష్టం.
అనుకుంటూ వెళ్ళి ఆయనకి కృతజ్ఞత లేని వారిగా ఆయనకి ఇష్టమైన పాత్రలుగా జీవించకుండా మనం ఉంటున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మందిరానికి వచ్చేది దేనికోసం? కృతజ్ఞతతో రావాలి. హల్లెలూయా. ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతతో మనం బ్రతకడం తప్ప ఆయనకి మనం చేసేది ఏమీ లేదు. ఒక్కటే, ఆయన మనకి చేసింది ఇతరులకు ప్రకటించడం అనేది మెయిన్ ఉండాలి. నీ పనిలో నువ్వు బిజీ అయిపోతున్నావా? నువ్వు కృతజ్ఞత లేని వ్యక్తివి. దేవుడు అడుగుతున్నాడు, 90 వచ్చారే, ఈ ఒక్కడే వచ్చాడే, మిగతా 90 ఎక్కడని అడుగుతున్నాడు. కృతజ్ఞత కలిగే వ్యక్తి వెనక్కి వచ్చాడు, మిగతా వాళ్ళు లేరని. ఈరోజు నువ్వు కృతజ్ఞత కలిగి ఏం చేస్తున్నావు? సాక్షిగా నిలబడుతున్నావా? సువార్త ప్రకటిస్తున్నావా? దేవునికి మహిమకరంగా జీవిస్తున్నావా? ఏది కృతజ్ఞత? నువ్వు చూడవలసింది దేవుని వైపు, సేవకుల వైపు, సంఘం వైపు చూడొద్దు. అర్థమవుతుందా? నీ కొరకు ప్రాణం పెట్టింది దేవుడు, అది తెలుసుకో. దేవుని మీద దృష్టి పెట్టు. అర్థమవుతుందా? దేవుని మీద పెట్టు దృష్టి. నేను సేవకు వచ్చాను, నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను, దేవుని కోసం వచ్చాను. నాకు సంఘస్థులు ఎన్నో శ్రమలు పెట్టారు, నాకు ఎన్నో బాధ వచ్చి నేను ఎందుకు చేయాలి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ కోసం అది చేసేదని వదిలేసానా? వాళ్ళు వేసుకుంటే చేసుకొని, నాకు దేవుడే ఏం నేర్పించడానికి ఇది అనుమతించాడో అని చెప్పి నేను ముందుకు సాగిపోయాను తప్ప నేను ఎక్కడ ఆగిపోలేదు. ఎందుకంటే నేను వాళ్ళని బట్టి నేను దేవుడి దగ్గరికి రాలేదు, నేను దేవుని కోసం వచ్చాను. నాకు ఆయన చేసిన దానికోసం నేను బ్రతుకుతున్నా. అర్థమవుతుందా? ఇదెందుకు ఇలా జరిగింది ప్రభువా, నేను నమ్ముకున్నాను కదా, నువ్వు ఇలా చేసేవేంటి అని ఆయన అంటానా? అది వాక్య గ్రహింపు లేని వాళ్ళు మాట్లాడే మాటలు. ప్రతిదినం నీ హృదయం కృతజ్ఞతతో నిండిపోవాలి. ఆ విధంగా దేవునితో సహవాసం చేయాలి. కానీ నేను ఇలా చేయాలి, అలా చేయాలి ఇవనుకుంటే ఇది నిన్ను హెచ్చించుకోవడం అని దేవుడు మాట్లాడుతాడు. అది గర్వం. కాబట్టి కృతజ్ఞతతో నీ హృదయం నిండిపోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కృతజ్ఞతతో దేవుని సన్నిధికి రావాలి. కృతజ్ఞతతో ఆయన సాక్షిగా నిలబడాలి. ఆయన మహిమపరచాలి, ఆయన సువార్తను ప్రకటించాలి. కనికరముతో, ఆయనకి ప్రేమతో నీ హృదయం నిండిపోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.